సమంత. ఇక దాని పీడ మనకు ఉండదు డాడీ. తప్పు తప్పు తప్పు. అప్పుడే గట్టెక్కవని అనుకోవడం తప్పు. వెళ్ళినది రాదు అనుకోవడం తప్పు. దాని ప్రాణమైన బావ సూర్య కోసం తప్పకుండా వస్తుంది. వచ్చే ఛాన్సులున్నాయి బేబీ. అప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇదే మాట అత్తయ్య గారు కూడా చెప్పారు డాడ్. అది అనుభవం చేసిన ఆలోచన బేబీ. నువ్వు చిన్నపిల్లవు కదా, నీ అనుభవం తక్కువ కదా, అంత ఆలోచించు. ఇంకా ఆలోచించేదేముంది డాడీ, వస్తే మూడో కొంటికి తెలియకుండా చంపి పారేయడమే. మళ్ళీ తప్పుగా మాట్లాడుతున్నా బేబీ. ఏంటి, సమంతను చంపాలనుకోవడం తప్ప? చంపడం తప్పు కాదు, మూడో కంటికి తెలియకుండా చంపడమే తప్పు. దాని చావు వజ్రపాటి కుటుంబానికి తెలిసేలా చేయాలి. వాళ్ళ అంగీకారంతోనే జరగాలి. ఏం మాట్లాడుతున్నావు డాడ్? ఎస్ బేబీ. దాని చావు మనకి ప్రాబ్లం రాకూడదని చెప్పి ఇంట్లో వాళ్ళని ఒప్పించేస్తే పందిట్లో సందడవుతుంది, మనకి ఇబ్బంది రాదు. అప్పుడే దాని చావు కళ్ళారా చూసినట్టుంటుంది, శత్రువు పోయినట్టు ఉంటుంది, నీ లైఫ్ స్మూత్ అవుతుంది బేబీ. నువ్వు చెప్పింది బానే ఉంది డాడ్, కానీ అందరినీ ఎలా ఒప్పిస్తావు? నీ డాడ్ ఉన్నారు కదా. ఎలా చెప్తా బేబీ. ప్లాన్ ఏంటి డాడ్? చెప్తా. డాడ్, ఏం చేస్తున్నావు నువ్వు? బేబీ, ఈ రక్తంతో దాని రక్తం ఎలా చూడాలో ఇంకా నీకు అర్థం కాలేదా? డాడ్, ఈ రక్తం సమంత నా తల పగలగొట్టుకోవడం, నిన్ను చంపబోవడం, ఈ ఇంట్లో వాళ్ళందరూ రావడం. ఓకేనా బేబీ? ఎస్ డాడ్.
ప్రొసీడ్ అయిపో బేబీ, లేట్ చేయకో. ఓకే డాడ్. గ్రాండ్మా, అత్తయ్య గారు, సూర్య, అందరూ గ్రాండ్మా, సూర్య, అందరూ గ్రాండ్మా, అత్తయ్య గారు, త్వరగా రండి అందరూ. గ్రాండ్మా, డాడ్, డాడ్ నీకేం కాదు డాడ్. డాడీ, డాడీ ఓర్చుకో డాడీ. డాడ్, డాడీ, డాడీ, డాడీ. ఏమైంది సామాన్య? ఏమైందా చూడండి. అయ్యో, అన్నయ్య గారికి రక్తం ఏంటి? ఏమైంది అన్నయ్య గారు? సామాన్య ఏమైందమ్మా? యాక్సిడెంట్ అయిందా? యాక్సిడెంట్ కాదు అత్తయ్య గారు, సమంత ఇద్దరు ముసుగు మనుషులతో వచ్చింది. ఏమిటి, శ్యామ్ వచ్చిందా? అవును సావిత్రమ్మ గారు, బేబీ నేను ఇప్పుడే ఇంట్లోకి వస్తున్నావు. ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చింది. నా బావ నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఎంత ధైర్యమే నీకు? అసలు నువ్వు అనేదాన్ని ఉంటే కదా పెళ్లి చేసుకోవడానికి. ఇప్పుడే నిన్ను చంపేస్తానని నా బేబీని చంపబోయింది. నాకు ఒక్క క్షణం ఏం చేయాలో అర్థం కావలేదు సావిత్రమ్మ గారు. వెంటనే తేరుకున్నాను, నా బేబీకి అడ్డెళ్ళాను. తిరిగి తగలాల్సిన దెబ్బ నేను తిన్నాను సావిత్రమ్మ గారు, నేను తిన్నాను. మీరు చెప్పేది నిజమా? అబద్ధాలు చెప్పాల్సిన కర్మ నాకేంటమ్మా? మీరు చెప్పేది అనుమానంగానే ఉంది. ఏంటి సూర్య అలా అంటావ్? సమంతను చెడు చేయడం కోసం డాడీ తల డాడీయే పగలగొట్టుకున్నారనుకుంటున్నావా? ఆయనే హింసించుకుంటారనుకుంటున్నావా? అసలు ఏం మాట్లాడుతున్నావు సూర్య? వాడు అలాగే మాట్లాడతాడు కానీ ఎందుకే సమంత ఇది? ఇంకెందుకు ఉంటుంది చెల్లమ్మ? బేబీ గట్టిగా కేకలు వేసి మిమ్మల్ని అందరూ పిలిచేసరికి నీ అంత తర్వాత చూస్తానని నా బేబీకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. తన ధైర్యం చూస్తుంటే గ్యాంగ్ ను కూడా మెయింటైన్ చేస్తున్నట్టుందమ్మా. దానికి ఎంత ధైర్యం లేకపోతే అంత చెప్పిన తర్వాత కూడా వస్తుంది? తను రాదు నాయనమ్మా, వచ్చినా ఇలాంటి పనులు చేయదు. తల పగిలి నేను కనబడుతున్నా ఇంకా నమ్మవేంటాలుడు? నమ్మకం కలగటం లేదు కాబట్టి, నా శ్యామ్ సంగతి నాకు తెలుసు కాబట్టి. పిరికి పందరా తను పారిపోయే టైప్ కాదు. ఏ టైపో చూసిన మాకు తెలుసు. నమ్మకం ఉంటే నమ్మండి, లేదంటే లేదు. అంతేగాని మమ్మల్ని అవమానించదు, అనుమానించదు. అయ్యో, డాడీ, 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 డాడీ. అయ్యో అన్నయ్య గారు, హాస్పిటల్కి వెళ్తే పదండి అన్నయ్య గారు. చెల్లమ్మా, ఈ విషయం తేలే వరకు నేను ఎక్కడికి రాను చెల్లమ్మా. వాడు నమ్మకపోయినా మేం నమ్ముతున్నాం అన్నయ్య గారు. శామే మీ తల పగలగొట్టింది చాలా. పదండి వెళ్దాం. పదండి పదండి. చెల్లమ్మా, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు చెల్లమ్మా. నా బిడ్డకి ఇంట్లో సేఫ్టీ లేదు. ఏ క్షణానైనా సమంత వచ్చి నా కూతురిని చంపేయొచ్చు.
అబ్, ఎలా చంపుతుంది అన్నయ్య గారు? మేమంతా ఉంటాం కదా. మీరందరూ ఇంట్లోనే ఉన్నారు కదా, అసలు ఏం చేయగలిగారు? నేనే కనుక నా కూతురు పక్కన లేకపోయి ఉంటే ఏమయ్యేది? తను ప్రాణాలతో ఉండేదా? చంపడానికమ్మా దీన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంది. కోరిన వాడితో పెళ్లి చేయాలనుకున్నాను గాని అదే పెళ్లి దీనికి ఎమపాస్ అవుతూ ఉంటే ఎలా ఒప్పుకుంటానమ్మా? ఇప్పుడేమంటారు అన్నయ్య గారు? అనేదే ఉంది చెల్లమ్మా. నా కూతురు బతకాలి అంటే దీన్ని చంపుతానన్న సమంత బతకూడదు. ఎత్తు బానే వేశారు. ఎత్తులేంటమ్మా, ఎత్తులేంటి? ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. కన్న ప్రేమ మాట్లాడిస్తుంది. ఆ అమ్మాయి మా అమ్మాయిని చంపడానికి కూడా వెనుకాడలేదంటే ఎంత క్రూరంగా తయారైందో ఒక్కసారి ఆలోచించండి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు సమంత నా బేబీని చంపడానికి పూనుకుంది కాబట్టి ఆ అమ్మాయిని చంపేయాలి. చంపేయాలి. ఒక నిండు ప్రాణాన్ని తీయడం ఎంత తప్పో తన చావు ద్వారా తను తెలుసుకోవాలి. ముందు మీరు తెలుసుకోండి. మీ నేర చరిత్ర తిరగేసుకోండి. చంపిందెవరో పోయిందెవరో తెలుస్తుంది. అదేంటి సావిత్రమ్మ గారు, నేనే మాట్లాడుతున్నాను, మీ మనవడు ఏం చెప్తున్నాడు? ఆ కసాయిదాన్ని ఇంకా నమ్ముతాడేంటి అల్లుడు? వీడింకా దాని మత్తులో నుంచి బయటికి రాలేదు చక్రధర్. సామాన్యతో పెళ్ళయ్యాక వస్తాడు. పెళ్ళి ఒకటి అయితే సరిపోతుంది సావిత్రమ్మ గారు. నా కూతురు ప్రాణాలతో ఉండక్కర్లేదా? ఇప్పుడేం చేయమంటారన్నయ్య? చెప్తున్నాను కదా చెల్లమ్మ, ఇంకా చెప్పేదేంటి? నా కూతురు ప్రాణాలతో ఉండాలి అంటే సమంత ప్రాణాలతో ఉండకూడదు. సమంత పెళ్లికి డెఫినెట్ గా మనుషులతో వస్తుంది. నా కూతుర్ని చంపేస్తుంది. ఆ గతి నా కూతురికి పట్టకూడదు అనుకుంటే సమంత ఇదే పెళ్లి పందులో చచ్చిపోవాలి. అంటే మమ్మల్ని చంపమంటున్నారా ఏంటి? మీకు మాకు అలాంటివి తెలీదే, నాకు తెలీదే చెల్లమ్మా. మనుషులు పెడదాం, వాళ్ళే సమంతని చంపేస్తారు. చక్రధర్, అల్లుడు, సమంత మీద నీకు నమ్మకం ఉంది కదా? తను ఇలాంటి పనులు చేయదంటున్నావు కదా? పెళ్లికి రానప్పుడు బతికే ఉంటుంది కదా, భయపడ్డం ఎందుకు? బాగా చెప్పావు డాడీ. సూర్య, అంత నమ్మకం ఉన్నప్పుడు ఒప్పుకో. నువ్వు ఒప్పుకోలేదు అంటే సమంత వస్తుంది, నన్ను చంపుతుందని నువ్వు నమ్ముతున్నట్టే కదా. సావిత్రమ్మ గారు, ఇలా మాట్లాడుతున్నానే వేరేలా మీరు అనుకోవద్దు. ఈ పెళ్లి జరగాలి అంటే నేను చెప్పిన దానికి ఒప్పుకుంటేనే. ఎందుకంటే నా కూతురు బ్రతకడం నాకు ఇంపార్టెంట్. అది నా మాట మీరిందని తెలిసినప్పుడే దాని మీద నాకేమూలో జాలి ఉండేది. అది కూడా పోయింది. ఒకరిని చంపే వరకు వెళ్ళిందంటే ఇంకా ఆలోచించడం మంచిది కాదు.
తను మళ్ళీ ఇక్కడికి రాకూడదని కోరుకుంటున్నాను. వస్తే వస్తే మీ ఇష్టం. థ్యాంక్స్ సావిత్రమ్మ గారు, థ్యాంక్స్. ఈ తండ్రి పడ్డ ఆవేదనని అర్థం చేసుకున్నారు సావిత్రమ్మ గారు. అర్థమయ్యేలా చెప్పారు కదన్నయ్య. ఆ, ఇప్పటికైనా హాస్పిటల్కి వెళ్దాం పదండి. హ, మీకెందుకమ్మా శ్రమ? నేనెళ్ళి కట్టించుకొని వచ్చేస్తాను. అలాగే మనుషులు కూడా మాట్లాడతాను. హలో, ఏంటి ఆలోచిస్తున్నావు? అమ్మమ్మ నన్ను చూస్తే చూస్తే చస్తుందని ఏమనుకోవద్దు. వదిలినవి మాటలే, వేదాలు కాదు. ఆ మాటల్ని పట్టించుకోవాల్సినంత మంచివాళ్ళు వాళ్ళేం కాదు. ఓకే, పద. అది కాదు, నిన్ను చూస్తే నిన్ను ఎవరూ చూడకుండా డైరెక్ట్గా మీ చిన్నత దగ్గరికి తీసుకెళ్తాను. పద. చిన్నత్త ఏమీ చేయలేదు. మనం ఇచ్చే డోస్కి తల ఊపటం తప్ప ఇంకేం ఆలోచించుకో. ఈ పెళ్లి ఎలా ఆపాలి, సూర్యుని ఎలా దక్కించుకోవాలన్నది మాత్రం ఆలోచించు. ఓకే? ఆదిత్య, అది చూడు.